నమస్తే మా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కాంతారా చాప్టర్ 1. అసలు ఈ మూవీని ఎవరు మిస్ అవుతారు మా చెప్పండి. నేనైతే మూవీలో ఎవరిని కాంతారా పార్ట్ 1 కి పెద్ద ఫ్యాన్ నేను. అలా మా రాజశేఖరంతో కలిసి థియేటర్ కి చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. నేనైతే ఈ చాప్టర్ 1 రిలీజ్ అయ్యే టైంకి యూకే లో ఉంటానని కల్లో కూడా అనుకోలేమా. ఇంకా మూవీ విషయంకి వస్తే మూవీ అయితే అసలు అదిరిపోయింది మా. నాకు హీరోతో సంబంధం లేదు, నేను ఎవరి ఫ్యాను కాదు. మూవీ బాగుంటే దానికి పెద్ద ఫ్యాన్ నేను. నన్ను ఎంటర్టైన్ చేసుకోవడం మాత్రం మిస్ అవును. ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ మావా. ఆ ఫైట్లు, స్క్రీన్ ప్రెజెన్స్, హీరోయిన్ కి ఇచ్చిన వాల్యూ, ఇంకా హీరో అయితే డైరెక్షన్ కూడా మొత్తం ఆయనే మావా. చాలా బాగా తీసాడు. ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుద్దంటే పార్ట్ 1 బావి దగ్గర ఎందుకు మాయమయ్యారు అని పూర్వీకుల కథ చెప్తారు. ఇంకా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది మావా. ఒక డైలాగ్ ఉంటది బాబాయ్, పిచ్చి పీక్స్ అంతే. ఇంకా దేవుడికి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది అనేది స్టోరీ మావా. ఇంకా మూవీలో యానిమల్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు మావా. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఈ మూవీలోనే నేను చాలా రియలిస్టిక్ గా యానిమల్స్ అయితే చూశాను. ఇంకా ఈ మూవీలో ఏం చెప్పారంటే ఫైనల్ గా లోకంలో పాపాలు అనేవి ఎక్కువైపోయినప్పుడు ఈశ్వరుడు తన గణాలను పంపించి పాప పుణ్యాలని సమానం చేస్తాడని చెప్పి ఈ మూవీ అయితే డెఫినెట్ గా థియేటర్ లో వాచ్ చేయాల్సిన మూవీ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటది. బట్ అయినా కూడా వర్త్ మావా. డబ్బులకి అయితే ఖచ్చితంగా వర్త్. ఇంకా క్లైమాక్స్ అయితే ఒక మినీ బాహుబలి రేంజ్ లో ఉంటది. హీరో యాక్టింగ్ అయితే దోల్ తీసేసాడు. ఇంకా లాస్ట్ లో మీ అందరికి హైప్ ఇచ్చి పంపించడానికి చాప్టర్ 1 లో బాగా హిట్ అయిన సాంగ్ వేసాడు మావా. అదైతే ఇంకో ఫీల్ వచ్చేసింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. సరేనా, ఉంటా, బాయ్.